హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొంతమంది పెన్షనర్స్ తమ పే స్లిప్స్ జనరేట్ కావటం లేదనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిధి పోర్టల్‌లో తమ పే స్లిప్స్ కనిపించడం లేదని దానిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే నిధి పోర్టల్‌లో పెన్షనర్ల బేసిక్ పే బేసిక్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అయ్యే విధానం లేదన్నది ముఖ్యమైన విషయము. ముఖ్యంగా పెన్షనర్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు బేసిక్స్ మాత్రం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మాత్రమే పే స్లిప్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో, ఎవరైనా పెన్షనర్స్ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నిధి పోర్టల్ కాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను ఉపయోగించాలి. ఈ విధంగా మనకొక మిత్రులు పే స్లిప్ అనేది జనరేట్ కావటం లేదు నిధిలో అనైతే చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం అయితే అది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం వారు ఉద్యోగులు గలవారు మరియు పెన్షనర్స్ ఇద్దరికి సంబంధించి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అంటే బిల్లులు తయారైనప్పటికీ వాటికి నిధులు విడుదల కాక ఇంకా పూర్తిగా జరగలేదన్నమాట. కాబట్టి ఇది ఇది కూడా పే స్లిప్స్ ఆలస్యం కావడానికి మరో కారణమై ఉండొచ్చు. అందువల్ల పెన్షనర్స్ గమనించవలసిన విషయం ఏంటంటే పే స్లిప్స్ కోసం నిధి పోర్టల్ కాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను ఉపయోగించండి. బిల్లుల ప్రాసెసింగ్ నిధుల విడుదలపై ఆధారపడి ఉండటంతో ఈరోజు జమ కాకపోవచ్చు. కొన్ని రోజులు ఆలస్యం సహజం కావచ్చు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాల బిల్లులు తాజా పరిస్థితి మే 1వ తేదీ నాటికి చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఏప్రిల్ 30 నిన్నటి సాయంత్రానికి దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీతభత్యాలకు సంబంధించిన బిల్లులన్నీ ప్రాసెస్ చేయబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు అయితే చేరుకున్నాయి. మొన్న అక్కడక్కడ కొన్ని బిల్లులు సంబంధిత ఎస్టీఓ గారు ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. అయితే నిన్న ఉదయం అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి అధికారులు వాటిని పరిశీలించి ఉదయం నుంచి బిల్ నాట్ అప్రూవల్ స్థితిలో ఉన్న కొన్ని బిల్లులతో సహా దాదాపుగా అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి నిన్న సాయంత్రానికల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కు పంపించడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో జరగాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. పెన్షనర్లకు గమనిక లైఫ్ సర్టిఫికేట్ సమస్య. అయితే పెన్షనర్ల విషయంలో ఒక ముఖ్యమైన సమస్య ఇంకా కొనసాగుతోంది. కొందరు పెన్షనర్స్ సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్‌లో ఏదైనా సాంకేతిక సమస్యలు, ఉదాహరణకు అప్డేట్ కాకపోవడము, వివరాలు సరిపోరకపోవడము, డిజిటల్ సంతకం సమస్యలు ఉన్నట్లయితే వారి బిల్లులు ట్రెజరీ వద్ద ఆగిపోతున్నాయి. తత్ఫలితంగా వారి పే స్లిప్స్ కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ అవ్వటం లేదు. కేవలం పే స్లిప్స్ రాకపోవటం కాదు, వారి పెన్షన్ బిల్లు కూడా ఫండ్ క్లియరెన్స్ దశకు వెళ్ళలేదు. కాబట్టి తమ పే స్లిప్స్ ఇంకా జనరేట్ కాని పెన్షనర్స్ లేదా పోర్టల్‌లో ఎర్రర్ చూపిస్తున్న వారు ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత ఎస్టీఓ గారిని నేరుగా కలిసి మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ గురించి స్పష్టత తెచ్చుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని గట్టిగా సూచిస్తున్నాము. లేకపోతే పెన్షన్ జమ అవ్వటంలో మరింత జాప్యం జరగవచ్చు. నేటి పరిస్థితి మే 1 మే డే. ఇక నేటి విషయానికొస్తే ఇది మే డే సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం మరియు బ్యాంకులు కూడా సెలవు. అందువల్ల ఈరోజు బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక శాఖ నిన్నటి రాత్రి లేదా ఈరోజు నిధులు విడుదల చేసినప్పటికీ ఆ మొత్తం ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు తక్కువే. రేపటి అంచనాలు మే 2వ తేదీ. ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక శాఖ నుంచి ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే ఆ బిల్లుల్లో కదలిక వస్తుంది. అంటే అవి పేమెంట్ దశకైతే వెళ్తాయన్నమాట నిధులు సమకూరినట్లయితే. అన్నీ సక్రమంగా జరిగితే రేపు అనగా మే 2వ తేదీ ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు ఉద్యోగ పెన్షనర్లకు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది. సాధారణంగా ఉదయం 10 గంటల తర్వాత జమ ప్రక్రియ మొదలవుతుంది. కానీ బ్యాంకులను బట్టి, సర్వర్ల పనితీరును బట్టి కొద్దిపాటి ఆలస్యం అవ్వచ్చు.
అంటే మధ్యాహ్నం లేదా రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం వరకు జమ కావచ్చు. మొత్తం మీద బిల్లుల ప్రాసెసింగ్ పూర్తయ్యి నిధుల విడుదల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మే డే సెలవు కారణంగా చెల్లింపులు జరగవు. రేపు మే 2వ తేదీ నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆశించవచ్చు. పెన్షనర్స్ మాత్రం తమ లైఫ్ సర్టిఫికేట్ సమస్యలు లేవని నిర్ధారించుకోవడం ముఖ్యం. అందరికీ సకాలంలో చెల్లింపులు జరగాలని ఆశిద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము. ఈ ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.